తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు నామంలో చేరొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తాం. ఈ దినమున మరొక అంశాన్ని మనం ఆలోచన చేస్తాం. సాతాను యొక్క పరిమిత శక్తి, లిమిటెడ్ పవర్ ఆఫ్ సాతాన్. మనందరికీ తెలుసు సాతాను ఉన్నాడని. కానీ అనేక మంది దేవుని పిల్లలైనటువంటి వారే సాతాను సాతాను అని మాట్లాడుకుంటూ భయంగా ఉండేవాళ్ళు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. లేకపోతే మనలోని అనేక మంది సాతాను అంటే భయపడేవాళ్ళు ఉంటారు. అయితే మనకు ఒక విషయం అర్థం కావాలి సాతాను గురించి. సాతాను యొక్క శక్తి పరిమితమైన శక్తి కలిగినటువంటి వాడు. సాతాను దేవుని కంటే శక్తిమంతుడు కాదు. సాతాను దేవునికి ఉన్నటువంటి శక్తి కూడా లేనటువంటి వాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. సాతాను వాడు నిత్యము ఉన్నటువంటి వాడు కాడు. అంటే సాతాను నిత్యుడు కాడు. కానీ దేవుడు నిత్యుడు, దేవుడు శాశ్వతమైన మాట. కానీ సాతాను శాశ్వతంగా ఉన్నటువంటి వాడు కాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్. అవర్ గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్ అంటే దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు సర్వజ్ఞుడు, మన దేవుడు సర్వవ్యాపి. ఈ లక్షణాలు ఏవి కూడా సాతానుకు ఉన్నట్లుగా మనకి బైబిల్లో కనపడదు. సాతాను దేవుని చేత సృష్టింపబడిన వాడు. దేవుడు దేవదూతల్ని సృజించాడు, అలాగే సాతాను కూడా సృజించాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన సృష్టి చేశాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఎలాగనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అందువలన యేసుక్రీస్తు ద్వారా దేవుడు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, కనబడేవి కానీ కనబడనివి కానీ, వాటినన్నిటినీ కూడా ఈ సృష్టి యావత్తును అంతటిని కూడా దేవుడు యేసుక్రీస్తునందు సృజించబడెను అన్నాడు. అందువలన ఆత్మలు కంటికి కనబడేవి కావు. దాంట్లో ప్రత్యేకంగా సాతాను కూడా ఒక ఆత్మ. సాతాను జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్నట్టుగాని మనకి బైబిల్లో కనబడదు. వాని ఉనికి ఎప్పటి నుంచి అంటే ఏదేను తోట నుండి వాని యొక్క ప్రారంభము మనకు కనబడుతూ ఉంటుంది. సాతాను సృష్టింపబడిన వాడు తప్ప సాతానికి వాడు క్రియేట్ చేసుకునేంత సాతానుకు సృష్టించే శక్తి లేదు. సాతాను కూడా దేవుని చేత సృజింపబడినవాడు, దేవుని చేత సృజింపబడినవాడు. వాడు నిత్యుడు కాదు, అనిత్యుడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే వాని ప్రారంభం ఉంది, వానికి ప్రారంభం ఉంది, రేపొద్దున శాశ్వతంగా నరకంలో ఉంటాడు. అందువలన సాతాను అనిత్యుడు, నిత్యము ఉన్నటువంటి వాడు కాదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాతాను పరిమితమైన శక్తి కలిగినటువంటి వాడు. పరిమితమైన శక్తి కలిగినటువంటి వాడిగా దేవుడు సృజించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుని కంటే శక్తిమంతుడు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకంటే శక్తిహీనుడని కాదు దాని అర్థం. దేవునితో పోల్చుకున్నప్పుడు దేవుని కంటే శక్తిమంతుడు సాతాను కాడు. దేవుడు సాతాను యొక్క క్రియలను నాశనం చేయగలిగినటువంటి వాడు.
కానీ సాతాను ఏమాత్రము దేవుని క్రియలను నాశనం చేయలేడు. ఒకవేళ దేవుడు ఏ విషయంలో అవకాశం ఇస్తే వాడు ప్రవేశిస్తాడు. ఇది మనం గుర్తించాలి. చాలా విషయాలు దేవుడు అలౌ చేస్తాడు, అప్పుడు సాతాను ప్రవేశించే పరిస్థితులు ఉంటాయి. దేవుడు కనుక అలౌ చేయకపోతే ఖచ్చితంగా సాతాను దేవుని పనుల్లో చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉన్నది. మనం సాతాను గురించి విస్తారంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని నిమిషాలు ఏం ఆలోచన చేస్తున్నామంటే, సాతాను పరిమితమైన శక్తి కలిగినటువంటి వాడు. చదువుదాం. యోబు 1:6లో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. 8 అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అన్నాడు. అందులో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? దేవదూతలతో దేవునికి ఒక మీటింగ్ ఏర్పాటైంది. ఆ మీటింగ్కి అపవాది లేకపోతే సాతాన్ అనేవాడు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ మీటింగ్లో సాతాను కూడా ప్రవేశించాడు. ప్రవేశిస్తే దేవుడు అడుగుతూ ఉన్నాడు, సాతాను ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు అంటే, సాతాను చెప్తున్నాడు, అంటే అపవాది చెప్తున్నాడు ఏమని, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు దేవుడు అంటున్నాడు, అయితే నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. అతడు దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అన్నప్పుడు, దేవుడు అన్నప్పుడు సాతానుతో యోబు, అపవాది అంటున్నాడు, యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ ఏం చేశావు? నువ్వు కంచి వేశావు. అంటే దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? యోబు కలిగిన దాని చుట్టూ, అలాగే యోబు చుట్టూ ఏం ఏర్పాటు చేశాడు? కంచి ఏర్పాటు చేశాడు. అంటే ఏంటి అర్థం? ప్రొటెక్షన్, ప్రొటెక్టెడ్ జోన్. ఎప్పుడైతే దేవుడు కంచె ఏర్పాటు చేశాడో యోబు కలిగిన దాన్ని అంతటిని బట్టి సాతాను యోబు దగ్గరికి వెళ్ళలేడు. మనకేం అర్థమవుతుందంటే, దేవుడు ఒక వ్యక్తి చుట్టూ కంచె వేసినప్పుడు, దేవుడు కాపుదల ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా సాతాను ప్రవేశము జరగదు, సాతాను ప్రవేశించలేడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు సాతానికి దేవుడు ఆజ్ఞ ఇస్తే వెళ్తాడు యోబు దగ్గరికి, లేకపోతే వెళ్ళలేడు. కమాండ్ ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది? దేవుని దగ్గర నుంచి వెళ్తా ఉంది ఆజ్ఞ. అంటే చూడండి, ఆజ్ఞ ఇచ్చేవాడు దేవుడు, ఆజ్ఞకి సాతాను చేయాలనుకున్నది చేస్తూ ఉంటాడు. అవకాశాన్ని ఇవ్వాలి, అంతవరకు సాతాను ఏమీ చేయలేడు అన్నమాట. అందువల్ల చూడండి, కింద మనం ఆలోచన చేస్తే 11వ వచనం,
అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తమును ముత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవా అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాది సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాను. ఏమన్నాడు? అతనికి మాత్రం నువ్వు మళ్ళీ కండిషన్ ఇచ్చాడు దేవుడు ఇక్కడ. అతనికి మాత్రం నువ్వు ఏ హాని చేయకూడదు, అతనికి కలిగిన సమస్తం నీ వశం ఉంది, అతనికి మాత్రం నువ్వు ఏ హాని చేయకూడదు అని అపవాదికి సెలవిస్తే అపవాది యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. యోబు కలిగిన సమస్తం మీద సాతాను ఏం చేశాడు? విధ్వంసం ఒక రకంగా అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని బట్టి మొత్తం యోబుకున్నటువంటి సంపద, లేకపోతే యోబుకున్నటువంటి పిల్లలు, యోబుకున్నటువంటి ఆస్తి వగైరా మనకు తెలుసు. అయినా సరే యోబు పాపం చేయకుండా నిలబడ్డాడు. మరొక సమయము దేవుడు దేవదూతలతో మీటింగ్ ఏర్పాటైనప్పుడు మళ్ళీ సాతాను వచ్చాడు. 2వ అధ్యాయం 1వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకే వచ్చిన మరొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. యోబు కలిగినటువంటి సమస్తం నాశనం చేసిన యోబు ఎలా ఉన్నాడంటండి? యథార్థతను వదలకుండా నిలకడగా ఉన్నాడు అని చెప్తున్నప్పుడు అపవాది ఇంకొక అవకాశం అడుగుతున్నాడు. 4, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, అతని ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును ముత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునా నేను. అందుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. చూడండి 6. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రం నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. దేవుడు కనుక దేనన్నా ప్రొటెక్ట్ చేస్తే ఎవరు పర్మిషన్ కావాలి? సాతానికి దేవుడు పర్మిషన్ కావాలి. దేవుడు అలౌ చేస్తే వెళ్తాడు సాతాను, లేకపోతే సాతాను ఏ కార్యము చేయలేడు. అంటే ప్రొటెక్ట్ చేసింది ఎవరు? దేవుడు. అంటే ఏంటి అర్థం? సాతానికంటే దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఎవరు? మన దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే సాతానికి చాలా విషయాలు కూడా గ్రంథంలో తెలియనట్టుగానే కనపడుతోంది. దేవుని క్రియలు కానీ, జరిగినటువంటి సంఘటనలు కానీ సాతానికి తెలియకనే జరిగిన సంఘటనలుగా కొన్ని మనకు కనబడుతూ ఉంటాయి. అంటే సాతాను సర్వజ్ఞుడు కాడు. ఈజ్ నాట్ ఆమ్నిసెంట్. సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు కాదు, అన్నీ తెలిసినటువంటి వాడు కాదు. ఆల్ నోయింగ్ అన్నమాట. అన్నీ తెలిసిన వాడు కాదు అనేది మనకు అర్థమవుతుంది ఒక సంఘటన మనం చూద్దాం. యోధా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. చాలండి.
ప్రధాన దూత అయిన మిఖాయేలు. మిఖాయేలు దేవదూతల్లో, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల్లో మిఖాయేలు ప్రధానుడు, ప్రధాన దూతవాడు. ప్రధాన దూత అయిన మైకేల్, మిఖాయేలు అపవాదితో వాదించు. ఇద్దరికి వాదం వచ్చింది. వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, అంటే ఏమై ఉండొచ్చు అంటే, వాస్తవానికి మనకి సవివరంగా సమాచారం పరమందున్న దేవుడు వ్రాయించి ఉంచలా. మోషే శరీరం గురించి దేని గురించి తర్కిస్తున్నారు అనేది వివరణ లేదు వాస్తవానికి. కానీ మోషే శరీరం అంటే దాని అర్థం ఏంటి? మోషే చనిపోయిన తర్వాత ఆ శరీరం ఏమైంది, లేకపోతే శరీరం ఎక్కడ సమాధి చేయబడింది అనే సంగతులు అయి ఉండొచ్చు. ఇది ఎవరికి తెలియదు? సాతానికి తెలియకపోవచ్చు అన్నమాట. దాని గురించి ఒక తర్కణ జరిగినట్లుగా మనం ఆలోచన చేస్తే, దాని గురించి మోషే యొక్క శరీరంను గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని. సాతానికి మోషే యొక్క శరీరం ఏమైందో తెలియకనే పోవచ్చు. ద్వితీయోపదేశ కాండము 34 మొదటి నుంచి చదివాను. మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పెస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము, మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు, యోధా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు, ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరి యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చి తిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. మోషేను ఎక్కడ పాతి పెట్టారో, ఆయన శరీరాన్ని ఎక్కడ పాతి పెట్టారో ఎవరికీ తెలియదు. అంటే ఇశ్రాయేల్లో ఎవరికీ తెలియదు. ఒకవేళ సాతాను మోషే యొక్క సమాధిని బట్టి ఇంకొక కొత్త మతాన్ని పుట్టించే అవకాశం ఉంది. అప్పటికే మోషే ఇశ్రాయేల్లో గొప్పవాడిగా పేరు పొందాడు. సో ఒకవేళ తెలిసి ఉంటే మోషే అంత గొప్పవాడని పేరు పొందాడుగా, మోషేని పూజించే జనాన్ని తయారు చేసి ఉండేవాడేమో ఒకవేళ. సో మొత్తం మీద మోషే సమాధి ఎక్కడుందో దేవుడు ఎవరికి తెలియపరచలా. ఇలాగున బైబిల్లో మనం చూస్తే అనేక విషయాలు సాతానుకి తెలియకుండా ఉన్నవి, లేకపోతే సాతాను దేవుని కంటే శక్తిహీనుడుగా, దేవుడు సాతాను మీద శక్తిమంతుడుగా మనకి ఆది నుంచి కూడా కనబడుతూ ఉంటాడు. దేవుడేమో ఈ సర్వ సృష్టిని సృజించిన వాడిగా కనపడతాడు, సాతానేమో సృష్టిలో ఒక ఆత్మగా కనపడతాడు. సో అక్కడ వ్యత్యాసం కనబడదు. దేవుని కంటే సాతాను యొక్క శక్తి పరిమితమైంది. నువ్వు నేను నమ్మినటువంటి దేవుడు సాతాను కంటే శక్తిమంతుడు, సాతాను కంటే జ్ఞానవంతుడు. ఒక విషయంలో యేసుక్రీస్తు వారికి సాతాను కూడా శక్తిమంతుడే, కానీ దేవుని కంటే శక్తిమంతుడు
కాడు అనేది మనం గుర్తించాలి. 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, యేసుక్రీస్తుకు చూపించాడన్నమాట ఒక్క నిమిషంలో. కానీ దేవుడు ఒకేసారి సమస్తాన్ని, ఒకేసారి అంటే ఆయన సృష్టించిన సర్వ సృష్టిని, యూనివర్స్ అంతటిని ఒకేసారి చూడగలిగినటువంటి మన దేవుడు మన హృదయాల్లో ఉన్నటువంటి వాటిని ఎరిగినటువంటి వాడిగా కనపడుతుంది. మన హృదయంలో ఉన్నది ఎరుగును. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మన హృదయంలో ఉన్నటువంటి వాటిని ఎరిగిన వాడిగా కనపడుతుంది. కానీ సాతాను ఎక్కడో కూడా మన హృదయంలో ఉన్నది ఎరిగిన వాడిగా కనపడటం, అంటే మన హృదయంలో ఉన్నది సాతాను గ్రహించడము మనం చూడం. అంత శక్తిమంతుడు కాదు. కానీ మనం చేసే క్రియల వలన, మనం మాట్లాడే మాటల వలన ఒకవేళ సాతాను గుర్తించవచ్చు. అలాగూ సాతాను గ్రహిస్తాడు. మన హృదయంలో ఉన్నదంతా కూడా గుర్తించగలిగినటువంటి వాడిగా సాతాను అని బైబిల్లో ఎక్కడ మనం చూడం. అర్థమవుతుందా? అందువల్ల ఇలాగూ అనేక రకాలుగా మనం ఆలోచన చేస్తే సాతాను దేవుడి కంటే శక్తిహీనుడిగా, దేవుడు అన్ని విషయాల్లో ఉన్నతుడుగా మనకు కనబడుతూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి సాతాను గురించి మనుషులు ఏమైపోతూ ఉన్నారు? భయపడిపోతూ ఉన్నారు. నీవు నమ్మినటువంటి దేవుడు సాతాను కంటే శక్తిమంతుడు. నువ్వు నమ్మినటువంటి దేవుడు సాతాను కంటే జ్ఞానం కలిగినటువంటి వాడు. నువ్వు నమ్మినటువంటి దేవుడు సర్వవ్యాపి. నువ్వు నమ్మినటువంటి దేవుడు పరిశుద్ధుడైతే సాతాను పరిశుద్ధుడా? వాడు ఆది నుండి పాపం చేయించున్నాడు అన్నాడు. సాతాను అంటే అపవాది ఆది నుండి ఏం చేస్తున్నాడు? పాపము చేయించున్నాడు. ఇక 2 ప్రభువైన యేసుక్రీస్తు వారు. 1 మన దేవుడు, 2 మన ప్రభువు. మన ప్రభువు కూడా సాతాను కంటే శక్తిమంతుడు. మన దేవుడు సాతాను కంటే శక్తిమంతుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సాతాను కంటే శక్తిమంతుడయ్యాడు. వాస్తవానికి సాతాను యొక్క కొన్ని క్రియలను, ఇంకా కొన్ని క్రియలను పరిమితం చేశాడు. సాతాను గురించి ముందుగానే ప్రభువు ఒక మాట మాట్లాడతాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనం ఇలా ఉంది. యేసుక్రీస్తు వారు, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. చాలండి. అంటే సాతాను యొక్క భవిష్యత్తుని చెప్పేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని అంటే సాతాను యొక్క పతనాన్ని చెప్పాడు అన్నమాట. ఈ సాతాను యొక్క పతనం అవుతుందని, సాతాను యొక్క అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు లాగేసుకుంటాడని ముందుగానే దేవుడు ప్రవచించారు. చూడండి ఒకసారి ఆదికాండము 3:15. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడివి మీద కొట్టుదు అని చెప్పాను. సాతానికి పరమందున్న దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సాతాను చేసిన పనికి ఆయన చెప్తూ ఉన్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలుగజేస్తా. స్త్రీ సంతానము ప్రభువైన యేసుక్రీస్తు. వైరం కలుగజేస్తా అంటే గొడవ, యుద్ధం. ఆయన ఏం చేస్తాడంటే నిన్ను తల మీద కొడతాడు, అంటే అధికారాన్ని లాక్కుంటాడు. నీవు దానిని మడం మీద కొట్టేదవు అంటే ఏం చేస్తాడు? మడం మీద కాటేస్తాడు. అంటే సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను యొక్క అధికారాన్ని అంతటినీ లాగేసుకున్నాడు. సాతాను అధికారము అని మనం ఆలోచన చేస్తే భూమి మీద సాతాను ఏం చేసేవాడంటే మనుషుల్ని శోధించడం, మనుషుల్ని హింసించడం. భక్తిపరుల గురించి పరలోకం వెళ్ళి దేవుని దగ్గర ఏం చేసేవాడు?
కంప్లైంట్ చేసేవాడు. ఏమనేవాడు? నిందలు మోపడం, దేవుడు పరిశుద్ధుడు అంటుంటే ఈయన పాపి అనేవాడు, నేరం మోపేవాడు. రాత్రి పగలు మానకుండా హింసించడం మనుషుల్ని. ఇలాగూ రకరకాలుగా ఈ పాత నిబంధన అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే అంటే పరలోకం వెళ్ళడానికి వాడికి అవకాశం. దేవుడు ఏమనేవాడు కాదు, నువ్వు పరలోకానికి రాకు, లేకపోతే పరలోకానికి రాకుండా దేవుడు చేయలేడా? చేయగలడు, కానీ అడ్డుపడలా పాత నిబంధనలో. అంత మాత్రమే కాదు, వాడు అధికారం చూడండి, పరలోకానికి వెళ్ళిపోయేవాడు, భూమి మీద మనుషుల్ని ఇబ్బంది పెట్టేవాడు, మనుషుల్ని ప్రేరేపించి పాపం చేయించేవాడు. అంత మాత్రమే కాకుండా పాతాళ లోకం అంటే 3 లోకాలు తిరిగేసేవాడు అన్నమాట. పాతాళ లోకం వెళ్ళి చనిపోయిన ఆత్మలను కూడా బయటకు తీసుకొచ్చు, చనిపోయినటువంటి వారిని కూడా బయటికి తీసుకొచ్చు. ఇలాగున సాతాను 3 లోకాలకి వెళ్ళి భూమి మీద మనుషుల్ని పాపం చేసేటట్లును, అటు పరలోకం వెళ్ళి భక్తి పరుల మీద నెపాలు వేసే. దేవుడు పరిశుద్ధుడు అండి, ఎలా పరిశుద్ధుడు? అందువల్ల నెపం వేయడం, నేరాలు మోపడం, పాతాళంకి వెళ్ళి చనిపోయిన ఆత్మలను బయటకు తీసుకురావడం. ఇలాగూ సాతానుకి ఈ 3 చోట్ల తిరగడానికి పాత నిబంధన అంతట్లో కూడా అధికారం ఉంది, మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుతో సాతాను తలబడ్డాడో, ఎప్పటి నుంచి తలబడ్డాడు సాతాను? మనకు తెలుసు వివరాలు. ఎప్పటి నుంచి తలబడ్డాడు సాతాను? యేసుక్రీస్తు వారు రాకముందు, యేసుక్రీస్తు వారు వచ్చే ఆ లైన్ అంతటిలో యేసుక్రీస్తు వారిని రాకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశాడు. ఆది నుంచి కూడా ఆ మార్గాలన్నిటినీ దేవుడు తిప్పికొడుతూ క్రీస్తు ప్రభుని భూమి మీద కన్యమరీ గర్భంలోకి దేవుడు దించినట్లుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో మొట్టమొదటి ఫైట్ ఎవరికి? సాతానికి ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ స్టార్ట్ అయింది. మొట్టమొదటి ప్రయత్నంలోనే సాతాను యొక్క పతనం ప్రారంభమైంది బాప్తిసం తర్వాత. అటు తర్వాత శిలువ మరణం వరకు ఏం జరుగుతుంది? సాతానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి యుద్ధం జరుగుతూనే ఉంది. సాతాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనేక రకాలుగా ప్రేరేపిస్తూ హింసకు గురి చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయనతో ఏ విధంగా చేతనైనను పాపం చేయించాలనే. పాపం చేస్తే ఏమైనట్టు? యేసుక్రీస్తు వారు పాపం చేస్తే ఏం జరిగిన? అలాగూ ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు కలుగజేసినా, అనేక రకాలుగా సాతాను చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపము చేయని వాడిగా చివరికి కాటు వేసిన ఆ బాధలో కూడా, ఆ శ్రమలో, ఆ ఇబ్బందుల్లో కూడా, అంటే సాతాను పక్షంలో ఉన్నటువంటి వారు అన్నమాట వాళ్ళందరూ. సిలువేయాలి, సిలువేయాలి, సిలువేయాలి. సర్ప సంతానం అన్నాడు ప్రభు. ఏమన్నాడు? సర్ప సంతానం యేసుక్రీస్తు వారిని సిలువకి అప్పగించారు. సంతోషపడే కార్యక్రమం అనుకున్నాడు. కానీ సిలువ మరణంలో ఏం జరిగిందంటే సాతాను యొక్క నెత్తి మీద, తల మీద కొట్టాడు. అంటే సాతాను యొక్క అధికారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొత్తం లాగేసుకున్నారు. సాతాను యొక్క అధికారాన్ని లాగేసుకున్నారు. అర్థమవుతుందా? ఇది సిలువలో జరిగినటువంటి, సిలువ వెనక జరుగుతున్నటువంటి మహాసంగ్రామం వాస్తవాన్ని. సో ఆ తరువాత మనకు తెలిసినట్లుగా యేసుక్రీస్తు యొక్క
శిలువ మరణం తర్వాత ఆయన పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన తర్వాత ఇంకా సాతాను పరలోకానికి వెళ్ళలేకున్నట్లు, ఇటు పాతాళానికి వెళ్ళకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన దూతలు, సాతాను దూతలు యుద్ధం చేసినట్లుగా మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి. ఆ యుద్ధంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జయించి సాతాను పరలోకం వెళ్లకుండా అరికట్టబడ్డాడు, ఇటు పాతాళం వెళ్లకుండా కూడా అరికట్టబడ్డాడు. అంటే ఎలాగ పరిమితి చూడండి. అంతకుముందు పాత నిబంధనలు 3 చోట్లకి వెళ్ళి ఇష్టానుసారంగా తిరిగేసేవాడు. ఎప్పుడైతే శిలువ మరణం పునరుద్ధానం జరిగిందో ఏం జరిగిందంటే యుద్ధం జరిగింది. ఆ యుద్ధం గురించి చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి ఇలా ఉంది. శిలువ మరణ పునరుద్ధానం తర్వాత జరిగింది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. అంటే పరలోకం వెళ్ళే అవకాశం సాతాను కోల్పోయాడు, యుద్ధంలో ఓడిపోయాడు అన్నమాట. 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అందువలన ఇంకా పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోయాడు. అంటే ఇప్పుడు సాతాను మీద విజయ పతాకం ఎగరవేసింది ఎవరు అంటే యేసుక్రీస్తు. మనము దేవుని కుమారుడని అంగీకరించి మన రక్షకుడని అంగీకరిస్తూ ఉన్నటువంటి ఆ ప్రభు, ఆ రాజు మొట్టమొదటిగా సాతాన్ని జయించినటువంటి. సాతాను యేసుక్రీస్తు కంటే పరిమితమైన శక్తి కలిగినటువంటి వాడుగా కనపడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు కంటే సాతాను శక్తిమంతుడు కాదు అనేది అంటే ఓడిపోయాడు కాబట్టి మనకు రుజువైపోతుంది. అర్థమవుతుందా? దేవుడి కంటే శక్తిహీనుడిగా కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు కంటే శక్తిహీనుడిగా కనబడుతున్నాడు, అందుకే ఓడిపోయాడు. అంత మాత్రమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాతాళం మీద ఏమయ్యాడు? ఆయన అధికారి అయ్యాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతున్నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఏంటి? పాతాళం మీద అధికారి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైతే సాతాను మీద విజయ పతాకాన్ని ఎగరవేశారో ఆ ప్రభువే పాతాళం మీద కూడా అధికారి అయి ఉన్నాడు. అందువలన యుద్ధంలో పడిపోయినటువంటి సాతాను ముందుగానే చెప్పాడు యేసుక్రీస్తు వారు, సాతాను మెరుపు వలె పడుట నేను చూచితిని అన్నాడు. అందువలన పడిపోయాడు. పడిపోయినటువంటి వాడు అటు పరలోకం వెళ్లకుండా అరికట్టబడ్డాడు, ఇటు పాతాళానికి వెళ్లకుండా అరికట్టబడ్డాడు. ఇప్పుడు వాడి పరిమితి ఎక్కడ అంటే ఓన్లీ భూమి మీదే వాని యొక్క శక్తి పరిమితి చేయబడింది. అంటే ఇప్పుడు సాతాను ఏమై ఉన్నాడు? దేవుడి కంటే శక్తిహీనుడిగా, దేవుని కుమారుడి కంటే శక్తిహీనుడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే వాని శక్తి పరిమితి చేయబడింది అని చెప్పడానికి 20వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి 2-3 వచనాలు చదివితే, మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని, ఎవరిని పట్టుకున్నాడు?
దేవదూత సాతాను పట్టుకున్నాడు. పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెను. జనాల్ని వాడి ఇష్టం వచ్చినట్లు మోసపరిచేవాడు. అందులో ఇప్పుడు పరిమితి చేయబడ్డాడు అని అనటానికి సాతానికి సంఖ్యలు వేసాడంట. ఎవరు? దేవదూత వచ్చి, దేవదూతకి తాళపు చెవి ఇవ్వబడ్డది. తాళపు చెవి అంటే అధికారం అన్నమాట. సాతాను బంధించే అధికారం. సాతాను ఎలా బంధించాడంట? సంఖ్యలతో. ఇప్పుడు శరీరంతో ఉన్న వాళ్ళని అనుకోండి, దొంగతనం చేసిన వాళ్ళు మీరు చూడండి, దొంగతనం కానీ ఇంకా భయంకరమైన హత్యలు కానీ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? రోడ్డు అంటేనే సంఖ్యలు వేసుకుని బంధించి తీసుకెళ్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు సాతానుకి సంఖ్యలు ఏంటి? శరీరం ఉందా సాతానికంటే? లేదు. సాతానికి శరీరం లేదు అంటే ఏంటి అర్థం? వాని యొక్క క్రియలు పరిమితి చేయబడ్డాయి. కుక్కను ఏం చేస్తారు? గొలుసు వేసి, మెల్ల గొలుసు వేసి కట్టేస్తారు ఒక చోట. ఇప్పుడు కుక్కకు శక్తి ఉందా అంటే ఏమంటాం? ఖచ్చితంగా ఉంది శక్తి. ఎప్పుడు? ఆ కుక్క దగ్గరికి నువ్వు వెళ్తే నీకు హాని చేస్తుంది అది. ఆ కుక్క పరిధి ఎంత అంటే దాని చుట్టూరు అది ఆ గొలుస్తూ తిరగగలిగినంత దాని పరిధి. దాని పరిధిలోకి నువ్వు వెళ్తే ఏం చేస్తుంది? కుక్క హాని చేస్తుంది. దాని పరిధిలోకి వెళ్ళనంతసేపు నువ్వు సేఫ్ అన్నమాట. అలాగూ దేవుడు ఏం చేశాడంటే ఒక పరిధి ఏర్పాటు చేశాడు. ఎవరికి? సాతానికి. అంటే దాన్ని ఏమన్నాడంటే మోసపరచుకుంటున్నట్లు. ఏమన్నాడు? ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. సీల్ వేసేసాడు, ముద్ర వేసి. అంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వాడి పరిస్థితులన్నీ, వాడు చేసేవి కానీ వాడు ప్రేరేపించేవి కానీ నువ్వు ఇష్టపడి వాడి దగ్గరికి వెళ్ళావు అనుకో, వాడు నిన్ను మోసపరుస్తాడు. వాడి సరిహద్దులోకి వెళ్ళనంతసేపు నువ్వు సేఫ్. ఒకవేళ నువ్వు ఇష్టపడ్డావు అనుకో, శుభ్రంగా నీ చేత ఏం చేస్తాడు? పాపము చేయిస్తూ ఉంటాడు. అందువలన సాతాను పరిమితమైన శక్తి కలిగినటువంటి వాడు. ఇలాగూ సంఖ్యలతో బంధించబడిన వాడు ఎలా ఉన్నాడంటే ఈనాడు గర్జించు సింహం వలె. వాడి శక్తి యేసుక్రీస్తుతో యుద్ధం చేసి ఓడిపోయాడు. పరలోకం వెళ్ళే శక్తి కోల్పోయాడు. ఇటు పాతాళంకి వెళ్ళి ఆత్మల్ని బయటికి తీసుకొచ్చే శక్తి కోల్పోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నటువంటి మనుషుల్నే వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేరేపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఏమన్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 12వ వచనం చదివండి డైరెక్ట్గా. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. దేవుని పిల్లల దగ్గరికి దిగి వచ్చి ఉన్నాడు. సమయం ఎంత అంటండి? కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధం కలిగినటువంటి వాడు. అంటే ఎందుకు? వాని శక్తిని అంతటినీ కూడా వాడు అసలే దేవుని కంటే శక్తిమంతుడు కాదు. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు ద్వారా ఇంకా వాడి పరిధిని తగ్గించేశాడు. తగ్గింది ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా క్రోధం. ఏం చేస్తున్నాడు అంటే చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. అదన్నమాట. అపవాది మింగడం అంటే ఏంటి? అక్షరార్థంగా ఇలా మింగేస్తాడనా? కాదు. ఏమి మింగడం అంటే? మనుషుల చేత పాపం చేయించడం. అదే కదా మింగడం. వాని వశంలోకి వెళ్ళిపోతాడు అనమాట. అపవాది సంబంధం అయిపోతాడు పాపం చేస్తే ఒక వ్యక్తి. ఎవరిని మింగుదునా అని.
కానీ వాడికి పరిధి ఉంది. ఆ పరిధి దాటి రాడు. ఎప్పుడు రాడు అది నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లల్ని వాడు ఏమి చేయలేడు. నువ్వు దేవుని పిల్లలుగా నువ్వు నేను కనుక బ్రతుకుతూ సాతాను క్రియలను కనుక నువ్వు ఇష్టపడి వాడి దగ్గరికి వెళితే, కట్టేసిన కుక్క ఎలాగూ కరుస్తుందో అలాగ సాతాను కూడా నిన్నేం చేస్తాడు, నిన్ను ప్రేరేపించి నీ చేత పాపము చేయిస్తాడు. అంటే చూడండి, సాతాను యొక్క శక్తి ఎలాగూ పరిమితి చేయబడ్డదో పాత నిబంధన కాడి నుంచి ఇప్పటి వరకు చూస్తే. ఇప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారిని అంటే క్రైస్తవుల్ని సాతాను ఏమీ చేయలేడు. ఎప్పుడు ఏమి చేయలేడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రాలు వేస్తూ ఉంటాడు, ప్లాన్లు వేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే మింగాలి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడి, ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. గుర్తుపెట్టుకోండి 16వ వచనం. ఇవన్నీ కాక అవన్నీ ఉండాలి. విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. విశ్వాసం అనే డాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. యుద్ధంలో ఉండేది ఏంటి మనం ఎక్కువగా చూస్తాం, యుద్ధంలో కనబడేది ఒక డాల్ ఉంటుంది, రైట్ హ్యాండ్లో కత్తి ఉంటుంది, కత్తి డాలు. అటు నుంచి వచ్చే బాణాలని తట్టుకోవడానికి డాలు, యుద్ధం చేయడానికి కత్తి. సో ముందు విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం లేకపోతే అసలు నిలబడలేం యుద్ధ రంగంలో, అంతే కదా. నేను గెలవగలనా, గెలుతానా గెలలేనా అంటే వెళ్ళాడు అనుకోండి యుద్ధంలోకి, ఎలా ఉంటుంది యుద్ధం? పిరుకోడు అనమాట. ధర్మశాస్త్రం ప్రకారం అయితే అలా పిరుకోండి ముందే వణుకుతున్నామని బయటికి వెళ్ళిపోండి అంటాడు ధర్మశాస్త్రం. అందువల్ల ఇప్పుడు మనం ఎలాంటి యుద్ధ రంగంలో ఉన్నామంటే స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన యుద్ధ రంగంలో ఉన్నాం మన అందరం. నిలబడాలి, విశ్వాసం అనే డాలు పట్టుకుని నిలబడాలి. దేవుని పిల్ల విశ్వాసం అనే డాలు ఉండాలి. రక్షణను శిరస్త్రాణం ఉండాలి. తర్వాత మాట్లాడుతున్నాడు 16వ వచనం చూడండి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. నీ మీద బాణాలు వేసేవాడు ఎవడు అంటే దుష్టుడు. అందులో దుష్టుడు అంటే అపవాది. అపవాది యొక్క బాణాలను నువ్వు తట్టుకోవాలంటే విశ్వాసం అనే డాలు అడ్డుగా పెట్టుకోవాల్సిన అవసరం, లేకపోతే ఆ బాణాలకి బలైపోతావు. తరువాత మరియు రక్షణను శిరస్త్రాణము, తలకి ఏం చేసుకోవాలండి? హెల్మెట్. రక్షణను శిరస్త్రాణం పెట్టుకోవాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలి? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఎప్పుడు చేతిలో ధరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆత్మ ఖడ్గం ఉండాలి, విశ్వాసం అనే డాలు ఉండాలి, రక్షణను శిరస్త్రాణం ఉండాలి, సత్యమును దట్టి ఉండాలి, పాదాలకి సమాధాన సువార్త అయిన సిద్ధ మనసును జోడు ఉండాలి, సర్వాంగ కవచము. వీటితో పాటు ఇంకేముండాలంటండి? ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. అందువలన ఇలాగూ సర్వాంగ కవచాన్ని ఎవరైతే ధరించుకుంటారో ఈ ఆత్మీయ యుద్ధంలో సాతానికి నీకు వాడు గర్జించే సింహం వలె ఎవరిని మింగుదాన్ని వెతుకుతున్నాడు తిరుగుచున్నాడు. కానీ వాడికి పరిధి ఉంది, గుర్తుపెట్టుకో. ఆ పరిధి ఏంటి? సర్వాంగ కవచం వేసుకుని నువ్వు రెడీగా ఉన్నావు అనుకో, నిన్నేమీ చేయలేడు. సర్వాంగ కవచం ఉన్నదా? వాక్యమని ఖడ్గాన్ని పట్టుకున్నామా? చాలామంది అసలు అబద్ధ బోధ ఏదో
అపోస్తుల బోధ ఏదో గుర్తించలేని పరిస్థితి. ఈజీగా మోసపోతారు. ఎవరు ఏం చెప్పినా కరెక్టేనండి అని అనుకుంటే ఏ బోధ అది? పరలోకానికి తీసుకెళ్లేది కాదు. వాక్యమును చూడండి ఏమన్నాడు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యం నీ జీవితంలో ఉండాలి. దేవుని వాక్యం ప్రకారం బ్రతుకుతూ ఉండాలి ప్రతి విషయంలో. సత్యమును దట్టి కట్టుకుని నిలబడాలి. సత్యమును నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని నిలబడాలి. ఇవన్నీ సాతానుతో యుద్ధం చేయడానికి మన సర్వాంగ కవచం, ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుని సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని యుద్ధ రంగంలో ఎప్పుడన్నా తీసేద్దామా? ఇవన్నీ ఎప్పుడన్నా తీయడానికి కుదరవు. ఎప్పుడూ ధరించుకోవాలి. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యుద్ధంలో నేను హెల్మెట్ తీసేసి యుద్ధం చేస్తానంటే ఎలా ఉంటుంది? కత్తి పడేస్తానండి. కత్తి అంటే ఏంటి ఇప్పుడు మనకి? దేవుని వాక్యం. అది పడేస్తానండి, అది పడేసి విశ్వాసంతో ఉంటానండి, కుదరదు. అర్థమవుతుందా? అందువలన ఏది తీసివేసినా కవచంలో యుద్ధంలో ఎలాగూ వాడు గాయాన్ని పొందుకుని ఒకవేళ చనిపోతాడో, ఈనాడు సర్వాంగ కవచాన్ని కనుక మనం ధరించుకుని యుద్ధం చేయకపోతే సాతాన్ని మనం జయించలేం. వాస్తవానికి ఏం జరుగుతుందంటే, సర్వాంగ కవచాన్ని ధరించుకుని వాడు యుద్ధం చేస్తూ వాడి జీవితాన్ని కనుక ముగిస్తే సాతాన్ని తన కాళ్ళ కింద వేసి తొక్కుతాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు ఎలాగూ సాతాన్ని జయించాడో నీవు కూడా సాతాన్ని జయిస్తావు. అంటే చూడండి, ఇప్పుడు దేవుడి కంటే శక్తిహీనుడు సాతాను, యేసుక్రీస్తు కంటే శక్తిహీనుడు. యేసుక్రీస్తు వారు సాతాన్ని జయించాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మినటువంటి నీవు, యేసుక్రీస్తు చెప్పిందంతా చేస్తున్నటువంటి నీవు, రేపొద్దున్న నీ కాళ్ళ కింద సాతాన్ని తొక్కుతావు. అంటే సాతాని మీద జయము నీకు అనుగ్రహించబడుతుంది. అంటే ఇప్పుడు ఎంత పరిమితి అయిపోయాడు? వాస్తవానికి సాతాను కంటే మనం శక్తిమంతులుగా కనపడం, వాడే శక్తిమంతుడిగా కనపడుతూ ఉంటాడు. కానీ నీవు క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా, మన దేవుడు చెప్పినట్లుగా మనం బ్రతుకుతూ ఉంటే కనుక, సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఎప్పుడు యుద్ధం చేయగలిగితే కనుక ఖచ్చితంగా సాతాన్ని నువ్వు నేను కూడా ఏం చేయగలం? మన కాళ్ళ కింద వేసి తొక్కగలం. అందులో సాతాన్ అంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు. నీ ప్రభు జయించాడు. నీ ప్రభు మాట వింటే నువ్వు కూడా జయిస్తావు. వాడు శక్తిహీనుడే, పరిమితి కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడే. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చేతక తొక్కించును. నువ్వు క్రైస్తవుడు అయితే, అంటే క్రీస్తు ప్రభు శిష్యుడిగా బ్రతుకుతూ ఉంటే, శిష్యుడిగా బ్రతికేవాడు సర్వాంగ కవచాన్ని వేసుకుని నిలబడతాడు. కాబట్టి అలాంటి వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? సాతాన్ని కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఉంటాడు. కానీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి పాపం చేస్తూ, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టాడంటే పాపం చేస్తాడు. పాపం చేసి అపవిత్రుడిగా బ్రతుకుతూ ఉంటే నువ్వు సాతాను సంబంధిగా బ్రతుకుతావు తప్ప దేవుని సంబంధిగా బ్రతకలేవు. సాతాను మీద జయాన్ని నువ్వు పొందలేవు. వాస్తవానికి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు సాతాన్ని నీ కాళ్ళ కింద వేసి తొక్కుతావు అంటున్నాడు. కానీ నువ్వు పాపం చేస్తూ ఉంటే, సర్వాంగ కవచాన్ని నువ్వు సరిగ్గా ధరించుకోకపోతే జరిగేది ఏంటంటే, సాతాను ఏం చేస్తుంది? నిన్ను తన కాళ్ళ కింద వేసుకుని తొక్కుతాడు. అందువలన గుర్తుపెట్టుకో, నువ్వు సాతాను తొక్కుతావో, సాతాను చేత తొక్కించబడతావో ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. వాడి శక్తి అంతా కూడా పరిమితం అయిపోయింది. వాస్తవానికి వాడి టెరిటరీలోకి, అంటే వాని పరిధిలోకి నువ్వు వెళితే నిన్ను పట్టుకుంటాడు తప్ప వాడి పరిధిలోకి వెళ్ళనంత వరకు నువ్వు సేఫ్.
నువ్వు యుద్ధం చేస్తూ ఉంటావు, సక్సెస్ అవుతావు, విజయ పతాకాన్ని రేపొద్దున ఎగరవేస్తావు. యేసుక్రీస్తు వలె నువ్వు విజయాన్ని పొందుకుంటావు సాతాను. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, సాతాను ఈనాడు పరిమితమైన శక్తి కలిగినటువంటి వాడు. దేవుడి కంటే పరిమితమైన శక్తి వాడిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వాడిపోయాడు. అలాగే యేసుక్రీస్తుకి శిష్యులుగా బ్రతుకుతున్న మన దగ్గర కూడా ఓడిపోతాడు. ఎప్పుడు ఓడిపోతాడు? మనము యేసుక్రీస్తుకి నిజమైన శిష్యులుగా బ్రతుకుతున్నప్పుడు మాత్రమే మన కాళ్ళ కింద వేసుకుని సాతాన్ని మనం తొక్కుతాం, లేకపోతే లేదు. అందువలన గుర్తుపెట్టుకోండి, సాతాను గురించి భయపడాల్సిన అవసరం లేదు.